అదృష్టం ఒక రూపంలో వస్తే దురదృష్టం ఎన్ని రూపాల్లో అయినా రావచ్చు. తమిళనాడులోని నాగల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యశోద అనే మహిళ 8,000 రూపాయలకు ఒక షూ కంపెనీలో పనిచేస్తుంది. ఎంతకీ తన జీతం రాకపోయేసరికి తను బ్యాంకుకు వెళ్ళింది. నా జీతం ఎందుకు పడట్లేదు అని అడిగింది. అయితే అక్కడ అధికారులు చెప్పిన మాట విని షాక్ అయింది. మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీరు 13 కోట్ల GST చెల్లిస్తేనే మీ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అని చెప్పారు. దీంతో ఆ మహిళ అవాక్కైంది. తను ఎప్పుడు ఏ వ్యాపారం చేయలేదని, ఏ GST ఫైల్ చేయలేదని, కానీ 13 కోట్లు ఎలా కట్టాలి అని చెప్పి బ్యాంక్ అధికారులను ప్రశ్నించింది. వెంటనే మీ డౌట్స్ అన్ని క్లియర్ కావాలి అంటే చెన్నైలోని GST ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. ఆ మహిళ వెంటనే GST ఆఫీస్కి వెళ్ళినా అక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఆమె అకౌంట్ ఫ్రీజ్ అవ్వడంతో ఆమె నెలవారీ ఖర్చులు, పిల్లల ఖర్చులు ఆమెకు భారమైపోయాయి. తాను 8,000 రూపాయలు జీతం తీసుకుంటున్నానని, తను 13 కోట్లు ఎలా చెల్లించాలని చెప్పి ఇప్పుడు ఆ మహిళ వాపోతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీంట్లో అధికారుల ఫెయిల్యూరే కారణంగా కనిపిస్తోంది. ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిపై సరిగా వెరిఫికేషన్ చేయకపోవడం, తప్పుడు డేటా తీసుకోవడం, పెద్ద స్కామ్లు ఏవైనా బయటపడ్డప్పుడు రికవరీ తక్కువగా చేయడం, అలాగే తప్పుడు ఇన్వాయిస్లు, ఫేక్ ఆధార్ కార్డులు, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే అధికారుల వైఫల్యం దీంట్లో చాలా కనిపిస్తోంది. ఏదేమైనా ఒక సమస్యతో ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఉండకపోవడం కూడా ప్రధాన కారణంగా చూడొచ్చు. దీనిపైన స్వయంగా కేంద్రమే కలుగజేసుకొని ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని మనం కూడా కోరుకుందాం.